నమస్తే అండి, నేను రజాక్. రాజకీయ నాయకులకి, వైసీపీ పార్టీ నాయకులకి అరెస్ట్ అయితే చాలు అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పేసి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను కూడా ఏమనుకునేటోడిని అంటే అది సర్వసాధారణం కదా. ఎందుకంటే వల్లభనేని వంశీ గారు ఆయన కనిపిస్తున్నాడు. బోరుగడ్డ అనిల్ పరిస్థితి మనం చూసినట్టే ఉన్నాం, వెయిట్ తగ్గిపోయినాడు కదా. ఇంకా ఆ తర్వాత ఇంకొక ఆయన మొన్న నందిగామ సురేష్ గారు ఏకంగా ఆయన అయితే వీల్ చైర్లో కనిపిస్తున్నాడు. ఇలా ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇప్పుడు అంతకుముందు అయితే కనుక జోగి రమేష్ గారు గుండె దడా గుద్దుకుంటుందని చెప్పేసి ఆయన. ఇలా జైలుకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడినవారే. అయితే ఇప్పుడు ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఎందుకంటే వీళ్ళు రాజకీయాల్లో బయటన్నంత వరకు సింహాలు పుల్లే ఎవరైనా కానీ జైలు జీవితంకి వెళ్ళిన తర్వాత మైండ్ సెట్ చాలా డిఫరెంట్ అవుతుంది. ఎవరున్నారో చుట్టూ 4 గోడలు, నువ్వు చూసావా అనొద్దు, జైలు అంటే అలాగే ఉంటుందని నేను విన్నా. కాబట్టి ఎవరైతే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన అస్వస్థతకు గురైనారు. ముఖ్యంగా ఒంటరితనం, అన్నీ మన చుట్టూ చిటికేస్తే వచ్చాయన్నీ కూడా ఆగిపోతాయి. నచ్చిన ఫుడ్ తినలేవు, నచ్చిన నీళ్ళు తాగలేవు, అక్కడ హైజీన్ ఉంటుందో లేదో తెలియదు, బాత్రూమ్కి కూడా ప్రశాంతంగా వెళ్ళలేవు. మనం బయట రాజకీయ నాయకులు డబ్బు బాగా ఉంటుంది కాబట్టి హైఫై లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసేటటువంటి వ్యక్తులు ఒక్కసారిగా జైలు జీవితంకి వెళ్తే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మద్యం కుంభకోణం విషయంలో అరెస్ట్ అయినటువంటి ఆయన జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఉదయం గుండెలో నొప్పిగా ఉందని చెప్పడంతో పోలీసులు అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుగా జైల్లో ఉన్నటువంటి వైద్యులతో పరీక్షలు చేయించారు. ఆపై ముందస్తు జాగ్రత్తగా ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీలో మాజీ ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అయితే ఏంటంటే ఆయన వైద్య పరీక్షల పర్యవేక్షణలోనే మాజీ ఎమ్మెల్యే ఉంటున్నారు. అయితే ప్రాణాపాయం ఏమీ లేదని పర్యవేక్షణలో ఉంచి మందులు ఇచ్చి పంపిస్తామని చెప్పేసి వైద్యులు చెప్పారు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అధికారులు చూడడం అయితే జరిగిందన్నమాట. మరోవైపు అదే సమయంలో చెవిరెడ్డి గారి తరపు న్యాయవాదులు కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ చేసినారు. అలాగే తనకు జైలు భోజనం పాడడం లేదని ఇంటి నుంచి తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేసినారు. వీటికి సంబంధించి ఈ నెల 23వ తారీఖున విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగబోతుంది. చెప్తున్నా కదండి, జైలు జీవితం అత్యంత దారుణమైనది. ఎందుకురా జైల్లోకి వచ్చామని చెప్పేసి ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్. సరే, తింటాకి తిండి లేని వాళ్ళు, తర్వాత ఆర్థికంగా బలహీనులు, తర్వాత రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులు, జీవితంలో రోజు ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు జైలుకి వెళ్ళినా బయట ఉన్నా ఒకలానే ఉంటుంది, పెద్ద మార్పులే ఉండవు. కానీ బాగా హైఫై లైఫ్ స్టైల్ చేసేటటువంటి వ్యక్తులు, ఆ మంది మార్బలం వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు జైలుకి వెళ్తే వాళ్ళు రోజు చూసేటువంటి లైఫ్ స్టైల్కి అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ మారిపోతూ ఉంటే ఆటోమేటిక్గా వద్దన్నా కానీ అనారోగ్య సమస్యలు తన్నుకుంటూ వస్తాయి. చెప్పినా కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడలేరు. చుట్టూ క్రిమినల్స్ ఉంటారు, దొంగతనాలు చేసినోడు, లంగా పనులు చేసినోడు ఉంటాడు. అది పరిస్థితి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి గుండెల్లో. ఇన్ని రోజులు నొప్పి ఒకసారి వచ్చిందంటే అర్థం చేసుకోండి. వాళ్ళని ఇప్పుడు మనం టార్గెట్ చేయడం, తక్కువ చేయడం అని కాదు, బట్ జైలు జీవితం అంటే అలాగే ఉంటుంది.